ఇక బెంగాల్ తర్వాత ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రం తమిళనాడు. మరి తమిళనాడులో 2016-21లో ఏం జరిగింది? ఈసారి ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. మీరు టెంటివ్ స్క్రీన్ పైన చూడొచ్చు. తమిళనాడు ఫలితాలు 2016 ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. 2016లో అటు తమిళనాడుకి సంబంధించి మొత్తం 234 స్థానాలున్నాయి. 234 స్థానాల్లో తమిళనాడుకి సంబంధించి చూస్తే డీఎంకే, స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే కూటమికి 98 సీట్లొచ్చాయి. ఓట్ల శాతం 38. అలాగే అన్నా డీఎంకేకి 136 సీట్లు వచ్చాయి. 40.88% ఓటింగ్ అటు అన్నా డీఎంకే గ్రాప్ చేసింది. ఇక ఇతరులకి 21.26% వచ్చాయి. ఇతరులు అంటే ఇందులో కాంగ్రెస్, ఇంకా చిన్న చితక పార్టీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తమిళనాడు ఓటర్లు ఎప్పుడు కూడా ఒకరికి రిపీట్గా పవర్లో ఇవ్వటం అనేది తమిళనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బట్ వేరే 2016 విషయానికి వస్తే 2016లో జయలలితకు తిరిగి అధికారం కట్టబెట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె అనారోగ్యానికి గురవటం, ఆమె బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఆమె చనిపోవటం, ఇవన్నీ తర్వాత జరిగిన పరిణామాలు. కానీ రెండోసారి జయలలితకు అక్కడ అధికారం అప్పచెప్పడం, అంటే వరుసగా ఒక పార్టీకి రెండోసారి అధికారాన్ని అప్పచెప్పడం అన్న ఒక రికార్డును అటు తమిళనాడు ప్రజలు ఫస్ట్ టైం అక్కడ క్రియేట్ చేశారు. అందుకు మనం 2016లో చూసుకుంటే అన్నా డీఎంకేకి 136 సీట్లు వచ్చాయి. ఒక రకంగా డీఎంకే గట్టిపోటీ ఇచ్చినట్టే. ఎందుకంటే డీఎంకేకి 39.40% అంటే దాదాపు అటు ఓట్ల శాతం పరంగా అన్నా డీఎంకేకి పెద్ద తేడా ఏమీ లేదు. కానీ సీట్ల సంఖ్య పరంగా చూసుకున్నప్పుడు 136 సీట్లు అక్కడ దక్కాయి. దక్కిన నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కంటే మించి ఎటైన్ అవ్వటం వల్ల అక్కడ జయలలిత అధికారంలోకి వచ్చారు. అన్నా డీఎంకే అక్కడ అధికారంలోకి వచ్చింది. బట్ 2021 లెక్కలు ఒకసారి చూద్దాం. 2021 విషయానికి వస్తే 2021లో డీఎంకేకి తిరుగులేని మెజార్టీ ఇక్కడ వచ్చింది. 159 సీట్లు దక్కించుకుంది ఆ పార్టీ స్టాలిన్ నేతృత్వంలో. అన్నా డీఎంకే 75 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే అనేది అంటారు కదా, చుక్కాలు లేని నావలాగా మారిపోయింది. అంటే రాజకీయంగా ఎవరు లీడ్ పాయింట్ అనే పరిస్థితి లేకపోవడం, వర్గాలుగా విడిపోవటం, తర్వాత పార్టీ క్యాడర్ కొంత నిశ్చేదానికి గురవటం, అంతకుమించి స్టాలిన్ స్ట్రాటజీస్, స్టాలిన్ జయలలితను కూడా మేము తమిళనాడు జాతి ఆస్తిగా భావిస్తాము, అమ్మా క్యాంటీన్‌ని కంటిన్యూ చేస్తాము అంటూ ఒక పాజిటివ్ మేనర్‌లో స్టాలిన్ వెళ్ళటం కూడా అక్కడ ప్రజల్ని బాగా ఆకర్షించింది. అంతకుముందే జయలలిత మరణం తర్వాతే కొంత అన్నా డీఎంకేలో లోకులోకులు, ప్రభుత్వం సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా స్టాలిన్‌కి కలిసొచ్చాయి. ఆ నేపథ్యంలో 2021 ఎన్నికలకు వచ్చేసరికి డీఎంకేకి తిరుగులేని మెజార్టీని తమిళనాడు ప్రజలు అందించారు. అక్కడ 159 సీట్లు వచ్చాయి. అన్నా డీఎంకేకి 75 వచ్చాయి. అన్నా డీఎంకే ప్లస్ అంటే అన్నా డీఎంకేతో పాటు ఇంకా మిగతా పార్టీలు, డీఎంకే ప్లస్ అంటే డీఎంకేతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇంకా 1, 2 చిన్న చితక పార్టీలతో కలిపి వచ్చిన ఈక్వేషన్ అది. ఇక ఇతరులకి ఇక్కడ సీట్లు దక్కలేదు. అంటే 2016-21 కంపారిజన్ ఒకసారి చూద్దాం. తమిళనాడుకి సంబంధించి చూస్తే తమిళనాడులో 2016లో డీఎంకేకి 39.40% ఓట్లతో కేవలం 98 సీట్లు వచ్చాయి. కానీ 2021కి వచ్చేసరికి 159 సీట్లు విజయం సాధించి 45.38 ఓట్ల శాతంతో అక్కడ అధికారంలోకి వచ్చింది డీఎంకే 2021కి వచ్చేసరికి. బట్ అన్నా డీఎంకే సంగతి చూద్దాం. అన్నా డీఎంకే 2016లో 136 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 40.88% ఓట్ బ్యాంక్ వచ్చింది. బట్ 2021లో కొంచెం చెప్పుకోదగ్గ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చినప్పటికీ 75 సీట్లకే పరిమితం అయిపోయింది. దానికి సంబంధించిన కారణాలు కూడా నేను మీకు విశ్లేషించాను. ఇక ఇతరుల పరంగా మనం చూసుకుంటే 21.26% ఓటింగ్ వచ్చింది. అలాగే 2021లో కేవలం 14%కే పరిమితమైన పరిస్థితి మనకి కనిపించింది. బట్ మరి ఇప్పుడేం జరగబోతోంది తమిళనాడులో అన్నది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఎందుకు రేపుతోంది? తిరిగి 2016లో జయలలితకు తిరిగి అధికారంలో ఇచ్చారు. అంటే రెండోసారి అధికారం ఇచ్చారు కాబట్టి ఆ సెంటిమెంట్‌ను తమిళనాడు ప్రజలు తిరిగి రిపీట్ చేయబోతున్నారా? డీఎంకేకి 2021 అధికారంలో ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎందుకంటే డీఎంకేకి సంబంధించి కొంత డీఎంకేకి తిరిగి అవకాశాలు ఉన్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి కాబట్టి తిరిగి స్టాలిన్‌నే పవర్‌లోకి రాబోతున్నారా అనేది అందరూ ఏం జరగబోతుందన్నది ఉత్కంఠకు గురవుతున్నారు. ఇక రెండో కీలకమైన అంశం, అప్పుడు లేనిది ఇప్పుడున్న కీలకమైన అంశం ఏంటంటే ప్రధానంగా కొంత బీజేపీ దృష్టి పెట్టిన అంశం ఒకటి, రెండోది అన్నా డీఎంకే, అటు డీఎంకే, వీటికి తోడు సినీ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ. విజయ్ అనే వ్యక్తి ఒక టాప్ సూపర్ స్టార్ తమిళనాడులో. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దక్షిణాది హీరో. అలాంటి విజయ్ ఒక రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంది తమిళనాడు ఎన్నికల్లో అనేది ఇప్పుడు అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్న అంశం. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ కేవలం 25 సీట్లలోపే పరిమితం కావచ్చని అంచనా వేశాయి.
మరికొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం విజయ్ చాలా కింగ్ మేకర్ కాబోతున్నారు, కీలకం కాబోతున్నారు అని అంటున్నాయి. యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు అయితే ఏకంగా విజయ్ పార్టీకి అంటే టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్ల వరకు రావచ్చు అంటున్నాయి. కాబట్టి యాక్సిస్ మై ఇండియా లాంటి కొంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు అంత అంచనా ఎలా వేస్తున్నాయి? నిజంగా విజయ్ కీలకం కాబోతున్నారా? డీఎంకే విజయావకాశాలను దెబ్బ కొట్టబోతున్నారా? లేదంటే మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నట్టు స్టాలినే తిరిగి అధికారంలోకి రాబోతున్నారా? వీటన్నిటికీ సమాధానం మరికొద్ది గంటల్లో మనకి తెలిపబోతోంది.